హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయ్యే సూపర్ హిట్ని సాధించిన మూవీస్లో ఒకటైన టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ హీరో అయిన ధర్మదాస్ ఇంకా తన వైఫ్ అయిన వాసంతి శ్రీలంకలో ఉండే క్రైసిస్ వల్ల అక్కడి నుంచి తమిళనాడులో ఉండే రామేశ్వరం దగ్గరికి వచ్చేస్తారు. అయితే వీళ్ళు రావడం సముద్రంలో ఇల్లీగల్ గా వస్తారు. అయితే రావడంతోనే పోలీసులు వాళ్ళని అడ్డుకుంటారు. అయితే మీరెందుకు ఇక్కడ తిరుగుతున్నారని పోలీసులు వాళ్ళని అడగగా మేము ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వచ్చామని చెప్తారు. అయితే ఎక్కడి నుంచి వచ్చారని అడగగా కేరళ నుంచి వచ్చామని అంటారు. అయినా సరే పోలీసులకు వాళ్ళ మీద నమ్మకం లేకపోవడంతో వాళ్ళతో కలిసి జీప్ ఎక్కించి తీసుకువెళ్తారు. అయితే దాస్ తన ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తానని చెప్పి ఆ హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు పట్టుకొని మమ్మల్ని వదిలేయండి సార్, మేము ఇక్కడ ఏదో అయినా పని చేసుకుని బ్రతుకుతామని అడుగుతాడు. అయితే వాళ్ళ పెద్ద కొడుకుకి అలా అడగడం నచ్చడు. తన చిన్న కొడుకైన ముల్లి పోలీసులతో నా కుక్క పిల్లని కూడా మీరే పెంచుకోండి సార్ అని అంటాడు. వీళ్ళ బిహేవియర్ చూసిన ఆ కానిస్టేబుల్ అయిన భైరవ్కి వీళ్ళు జెన్యున్గా కనిపించారు. అందుకే ఇతను వాళ్ళని నమ్మి ఇలా చూడండి, నేను మిమ్మల్ని చూడలేదు, మీరు కూడా మమ్మల్ని చూడలేదు, ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని వెంటనే వ్యాన్ దించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళని వాసంతి తమ్ముడైన ప్రకాష్ వచ్చి పిక్ చేసుకుని ఒక కాలనీ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇల్లుని చూస్తాడు. అలా వాళ్ళని ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇక్కడ మీరు ఎవరితోనే మాట్లాడొద్దు, ఎవరితోనే కలవవద్దు, ఎందుకంటే ఇక్కడ మీరు శరణార్థులుగా వచ్చారు కాబట్టి మీ విషయం ఇక్కడ ఎవరికైనా తెలిసిందంటే అది మీకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి జాగ్రత్తగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే వాళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే వాళ్ళు రెంట్కి తీసుకున్న హౌస్ కింద ఓనర్స్ ఎవరంటే పోలీస్. ఆ విషయం తెలియగానే ఒకసారిగా వీళ్ళంతా షాక్ అవుతారు. అయినా పర్వాలేదని చెప్పి వాళ్ళకి వీళ్ళు కేరళ నుంచి వచ్చారని చెప్పి కేరళ తమిళియన్స్ చెప్పి కవర్ చేస్తారు. మొత్తానికి ఎలాగైనా సరే ఇంట్లో దిగి పాలని పొంగిస్తారు. ఇంకా ఇరుగు పొరుగు అందరితో కలిసి మెలిసి ఉండడం స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళ కాలనీలో ఉన్న వాళ్ళందరితో కలివిడిగా ఉండడంతో వాళ్ళందరి మీద వీళ్ళకి నమ్మకం రావడంతో వీళ్ళు నిజంగా కేరళ నుంచి వచ్చిన వారు కాదని వీళ్ళు శ్రీలంక నుంచి వచ్చారన్న నిజం చెప్పేస్తారు. ఆఖరికి వాళ్ళ కిందింటి ఓనర్ పోలీస్ అయినా సరే వీళ్ళ బిహేవియర్కి వీళ్ళని యాక్సెప్ట్ చేసి వీళ్ళని ఎవరితో చెప్పకుండా జాగ్రత్తగా వాళ్ళ ఇంటిపైనే ఉంచుతాడు. ఇంకా ధర్మదాస్ కూడా ఫ్యామిలీని పోషించడానికి ఏదో ఒక పని చేయాలి కాబట్టి అదే కాలనీలో ఒక పెద్ద ఆయనకి కార్ డ్రైవర్ గా జాయిన్ అవుతాడు. మరొక వైపు వాళ్ళ నాన్న వాళ్ళ కోసం ఇలా ఊరికని ఊర్లోకి వచ్చి ఇలా కార్ డ్రైవర్ గా పనిచేయడం వాళ్ళ పెద్ద అబ్బాయికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే తనకు జాబ్ వచ్చాక వాళ్ళ అమ్మ నాన్నని చాలా బాగా చూసుకుందామని అనుకుంటాడు. కానీ అక్కడ అనుకోకుండా క్రైసిస్ రావడంతో ఇలా వారు ఊరు మారాల్సి వచ్చింది. అంతేకాదు తను ఎంతో ఇష్టంగా ప్రేమించే అమ్మాయి కూడా శ్రీలంకలోనే ఉంది. అందుకే వాళ్ళ నాన్న మీద తనకి చాలా కోపంగా ఉంటుంది. దాంతోపాటు తనని నమ్మిన అమ్మాయిని ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అక్కడ వదిలేసి కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఇక్కడికి రావడం వాళ్ళ పెద్ద అబ్బాయికి అసలు ఇష్టం ఉండదు. కానీ దాస్ అవేం పట్టించుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం బాగుంటే సరిపోతుందని అనుకుంటాడు. దాస్ తాను పనిచేస్తున్న ఇంట్లో ఒక వారం రోజులకి నిన్ను పని నుంచి తీసేస్తున్నా అనడంతో పైగా తనకి జీతం ఇవ్వను పొమ్మండంతో తను ఇంకా ఆ రోజు రాత్రి తాగి ఇంటికి వెళ్తాడు. అలా తాగి ఇంటికి వెళ్ళడంతో దాస్కి ఇంకా తన కొడుకుకి గొడవ అవుతుంది. ఇలా తాగడానికి మీరు ఇంత దూరం వచ్చారు, ఇదేదో అక్కడే చేయొచ్చు కదా, అనవసరంగా నాకు రావాల్సిన క్యాంపస్ జాబ్ని ఇంకా నన్ను లవ్ చేసిన అమ్మాయిని వదిలేసి ఇంత దూరం వచ్చాను, అట్లీస్ట్ ఆ జాబ్ వస్తే నేను మిమ్మల్ని అక్కడ హ్యాపీగా చూసుకునేవాడిని, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది, నేను ఎలా బ్రతకాలి అని అడుగుతాడు. అలా కాసేపు డిస్కషన్ అయిన తర్వాత కొంతసేపటికి అంతా నార్మల్ అవుతుంది. అయితే ఆ కిందింట్లో పోలీసు ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయి ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఈ డిస్కషన్ అంతా చూసి తను షాక్ అయినా సరే కాసేపటికి అంతా నార్మల్ అయిపోతుంది. అయితే నెదుసన్ ఒక అమ్మాయిని లవ్ చేశాడని చెప్పాడు కదా, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోతుంది. అయితే మ్యారేజ్ సమయంలో తను ఒక సాంగ్ కి డాన్స్ చేస్తుంది. అయితే ఆ సాంగ్ కి డాన్స్ తన కోసం వాళ్ళ మ్యారేజ్ లో చేస్తానని చెప్పి తను వేరే అబ్బాయితో డాన్స్ చేస్తుందని తను బాధపడగా ఆ మాటలు విన్న వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళ నాన్న వెంటనే అక్కడ అదే సాంగ్ కి డాన్స్ చేస్తూ చాలా కామెడీ చేసి అందరినీ నవ్వించేస్తారు. ఇంకా తర్వాత అందరూ కలిసి కూర్చొని అన్నం తింటారు. ఇదంతా చూస్తున్న ఆ కిందింటి అమ్మాయికి ఆ ఫ్యామిలీ మీద ఫుల్ నమ్మకం వచ్చి వాళ్ళంతా చాలా బాగా నచ్చేస్తారు. ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ అప్పుడే ఒక సమస్య వస్తుంది. అదేంటంటే ఆ ఊళ్ళో
ఇంట్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అయితే ఆ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరుగుతుందంటే ఎవరో డస్ట్బిన్ లో బాంబ్ పెట్టి ఉంటారు. అయితే ఆ డస్ట్బిన్ దగ్గర ఉన్న సీసీటీవీని చెక్ చేస్తే ఆ ఊర్లో ఉన్న వారందరితో పాటు ఆ ఫ్యామిలీ కూడా వచ్చి అక్కడ చెత్తని వేస్తారు. అయితే సీసీటీవీలో ఆ ఫ్యామిలీని చూసిన హెడ్ కానిస్టేబుల్తో పాటు రిమైనింగ్ ఉండే పోలీసులు వాళ్ళే అనుమానిస్తారు. వారు ఎవరో ఎలాంటి వారో తెలుసుకోకుండా మనం ఆ రోజు వదిలేసాం. ఇప్పుడు అలాంటి వారి వల్ల ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగలేదని మీరు ఎలా నమ్మగలరు అని అడుగుతారు. పైగా ఆ పై ఆఫీసర్ ఒక దొంగని బాగా కొట్టి చంపేస్తాడు. అయితే అతను ఆ కేసు నుంచి బయటికి రావాలంటే అతను ఖచ్చితంగా ఈ బాంబ్ బ్లాస్ట్ కేసుని సాల్వ్ చేయాలని చెప్పి ఆ పై అధికారులు చెప్పి ఉంటారు. దానికోసమైనా సరే ఆ కింద నుండే పోలీసులంతా మేము అతనితో నిజం చెప్పేస్తామని అంటారు. దానికి భైరవ మాత్రం ఆ మాత్రం దానికే మనం ఆ ఫ్యామిలీ చేసిందని ఎలా అనుకుంటాం, ముందు కన్ఫర్మేషన్ తీసుకుందాం, తర్వాతే మనం ఏదైనా ప్రొసీడ్ అవుదామని అంటాడు. ఇంతలో హెడ్ కానిస్టేబుల్ భైరవ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి నా కుక్క పిల్ల తప్పిపోయింది, నేను లేకపోతే అది ఉండలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అయితే ఆ కుక్క పిల్ల ఆ రోజు ఆ ఫ్యామిలీ చూపించిన కుక్క పిల్లనేమే తనకి డౌట్ వస్తుంది. దాంతో వారు అతనితో అబద్ధం చెప్పినట్టు అతను కన్ఫర్మ్ చేసుకుంటాడు. అండ్ ఆ కానిస్టేబుల్స్ కూడా వాళ్ళు మనల్ని చాలా తెలివిగా మోసం చేసి మన దగ్గర నుంచి తప్పించుకున్నారని అంటారు. ఇంకా అక్కడితో ఆ విషయాన్ని వెంటనే వాళ్ళు ఎస్ఐ గారికి చెప్పి అందరూ కలిసి ఆ ఫ్యామిలీ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. సీసీటీవీస్ కానీ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. మరొక వైపు ఒక అబ్బాయిని చంపినందుకు ఆ కేసులో ఇరుక్కున్న ఎస్ఐ ఎలాగైనా సరే ఈ కేసుని సాల్వ్ చేయాలి, అప్పుడైతే తను బయటపడతానని చెప్పి గట్టిగా కేసు సాల్వ్ చేద్దామని చెప్పి కూర్చుంటాడు. మరొక వైపు దాస్ ఇంకా వాసంతి వాళ్ళ అన్నయ్య చుట్టుపక్కల ఉన్న వారు ఎవరితో మాట్లాడొద్దన్నా సరే అందరితో మాట్లాడుతూ అందరితో చాలా హ్యాపీగా కలిసిపోతూ అందరికీ వారి విషయాల్ని షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఇంతలో వాళ్ళ అన్నయ్య వచ్చి ఇదంతా చూసి మరలా ఒకసారి వార్న్ చేసి ఇక్కడ ఎవరిని నమ్మకండి, వాళ్ళని నమ్మడం వల్ల మీకే ప్రమాదం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే వీధిలో ఉన్న దంపతుల్లో ఒక పెద్ద ఆవిడ చనిపోతుంది. అయితే అతను చాలా బాధపడతాడు. ఎందుకంటే వాళ్ళెవరూ ఇక్కడ లేరు, తను ఒక అనాథగా చనిపోయిందని బాధపడతాడు. అయితే వెంటనే దాస్ ఈవిడ అనాథ కాదు, ఈ వీధిలో ఉన్న వాళ్ళంతా మనం ఉన్నాం కదా అని చెప్పి అందరినీ పిలిచి ఆవిడ దహన సంస్కారాలన్నీ కంప్లీట్ చేస్తాడు. దాస్ చేసిన పనికి వీధిలో ఉన్నవారు ఇంకా ఆ పెద్ద చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాదు దాస్కి వీధిలో ఒక అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయి ఎప్పుడూ ఒంటరిగా ఇంట్లో ఉంటూ ఉండేవాడు. ఎక్కువగా డ్రింక్ చేసి మిడ్ నైట్ వచ్చి వాళ్ళ ఇంటి ముందు వాంతింగ్ చేసి ఎప్పుడూ ఆ ఇంటి ఓనర్తో దెబ్బలు తింటూ ఉండేవాడు. దాస్కి ఆ అబ్బాయిలో తన కొడుకు కనిపించడంతో వెంటనే వెళ్ళి ఎందుకు ఇలా ఉంటున్నావని ఎన్నోసార్లు అడిగినా ఆ అబ్బాయి ఎప్పుడు ఏం మాట్లాడకుండా వెళ్ళేవాడు. దాంతో దాస్కి ఏం అర్థమయ్యేది కాదు. అయినా దాస్ ఎప్పుడు కనిపిస్తున్నా సరే ఆ అబ్బాయి అలా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉండేవాడు. నెక్స్ట్ సీన్లో వాసంతి వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చి వాళ్ళందరికీ ఫేక్ ఆధార్ కార్డు ఇంకా రేషన్ కార్డులు లోకల్వి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వీధిలో ఉన్న వారంతా ఒక చర్చిలో మాట్లాడుతున్న సమయంలో ఇందాక మనం చెప్పుకున్న అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చి మనమంతా ఇక్కడ దాస్ గారికి బాగా కనెక్ట్ అయిపోయాం, నా లైఫ్లో మా అమ్మ మాత్రమే ఉండేది, కానీ మా అమ్మ కొన్ని రోజుల క్రితం తన గతం అంతా మర్చిపోయి ఆఖరికి నన్ను కూడా మర్చిపోయి చనిపోయింది. నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి అనే డిప్రెషన్లో ఉన్న టైంలో ఇతను మాత్రమే నన్ను తిన్నావా బాబు అన్న మాట అడిగేవాడు. మా అమ్మ తప్ప ఇంకెవరూ నన్ను ఆ మాట అడిగేవారు కాదు. దాంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అండ్ మీ అందరినీ కూడా చాలా మార్చాడు. అండ్ నేను మిస్ అయిన మా అమ్మ ప్రేమని ఇతను చూపించాడు. అలాగే మన వీధిలో ఉండే చాలా మంది ఇతని బిహేవియర్కి కనెక్ట్ అయిపోయాం అని దాస్ గురించి చాలా గొప్పగా అందరితో చెప్తాడు. అండ్ అందరూ దానికి చప్పట్లు కొడుతూ దాస్ వాళ్ళ ఫ్యామిలీని చాలా పొగుడుతూ ఉంటారు. కానీ అంతలోనే పోలీసులు వారు ఉండే ఆ స్ట్రీట్ని వెతికి అక్కడికి వచ్చి వాళ్ళని వెతకడం స్టార్ట్ చేస్తారు. అయితే వీధిలో ఉన్న వారందరినీ డోర్స్ ఓపెన్ చేయమని చెప్పి మర్యాదగా ఆ ఫ్యామిలీ ఎవరో బయటికి వచ్చేయండి, లేదా మేము వెతకడం స్టార్ట్ చేసామంటే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందని చెప్పి వాళ్ళని ముందుగానే బెదిరిస్తారు. అయినా సరే దాస్ ఇంకా తన ఫ్యామిలీ ఏమైనా జరిగినాయి మనం అప్పుడే బయటికి వెళ్ళొద్దని చెప్పి అనుకుంటారు. అయితే వీధిలో ఉన్న వారు అందరింటికి తీసుకువెళ్ళి ఆ హెడ్ కానిస్టేబుల్కి చూపించి వీళ్ళని అడగగా ఎవరూ కాదని చెప్పేస్తారు. అయితే లాస్ట్కి వాళ్ళ స్టేషన్లోనే పనిచేసే ఒక కానిస్టేబుల్ వాళ్ళ హౌస్ మిగిలిపోతుంది. ఆ హౌస్ పైకి తీసుకువెళ్ళి ఆ ఫ్యామిలీని చూపించగా అక్కడ ఉన్నది మరెవరో కాదు దాస్ ఇంకా తన ఫ్యామిలీ. వాళ్ళని చూసి ఒక్కసారిగా హెడ్ కానిస్టేబుల్ షాక్ అయినా సరే వీళ్ళేనా అని అడగగా దానికి దాస్
కాదు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. కానీ అలా ఆ ఫ్యామిలీని కనిపెట్టినందుకు ఆ పోలీస్ అయిన భైరవ్ని ఎస్ఐ చాలా చిత్రహింసలు పెడతాడు. ఆఖరికి తనని సస్పెండ్ చేస్తానని కూడా అంటాడు. అయినా సరే అతను ఆ విషయం వాళ్ళతో చెప్పడు. ఇంతలో అతనికి ఆ ఎస్ఐ ఎవరినైతే కొట్టారో ఆ అబ్బాయి చనిపోవడంతో వెంటనే అతన్ని అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ వచ్చాయి. దాంతో వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. దాంతో ఆ కానిస్టేబుల్ అయిన భైరవ ఇంకా దాస్ ఫ్యామిలీ ఎస్ఐ బెడద నుంచి బయటపడిపోతారు. నిజానికి వారు ఆ బాంబు పెట్టలేదని చెప్పి ఆ ఎస్ఐకి ముందుగానే తెలుసు. అందుకే వారి మీద నమ్మకంతో ఎన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాడు. అండ్ వాళ్ళని అంతలా ఇబ్బంది పడుతున్నా సరే దాస్ ఫ్యామిలీ గురించి ఎందుకు చెప్పలేదా అని చెప్పి దాస్ లాస్ట్ కి బయటికి వచ్చి ఆ కానిస్టేబుల్ ని అడగగా, నేను రాగానే మీ ఇంట్లో పెరుగుతున్న కుక్క పిల్లని చూసా, మీ మీద అటాక్ చేస్తుంటే ఆ కుక్క పిల్ల చాలా గట్టిగా అరుస్తుంది, కానీ దాని ఓనర్ లేకపోతే ఆ కుక్క పిల్ల బ్రతకలేదని చెప్పి చాలా రోజులు తన చుట్టూ తిరిగి ఏడ్చాడు. అండ్ మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ భాషని చాలా ఫాస్ట్ గా నేర్చుకుని ఇక్కడ లోకల్స్ తో చాలా ఈజీగా కలిసిపోయారు. అలాగే మీరు ఏ విధంగా అయితే తమిళ్ మాట్లాడారో మీ వీధిలో ఉన్న వారందరూ అదే విధంగా తమిళ్ మాట్లాడారు. అంటే మీరు ఈ వీధిలో ఉన్న వారందరితో ఎంత బాగా కలిసిపోయారో మాకు అర్థమవుతుంది. ఎవరు చెప్పారు సార్ మీరు శరణార్థులని? మీకు అందరూ ఉన్నారు, సో ఇక్కడ మీరు నార్మల్ గా ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దాంతో దాస్ ఫ్యామిలీ ఇంకా ఆ వీధిలో ఉన్న వారంతా చాలా సంబరంగా ఉంటారు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి.